హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. గైస్, ఈ వీడియో అబౌట్ పై గురించి ఉండబోతుందన్నమాట. చాలా లాంగ్ మంత్స్ అని చెప్పచ్చు పై గురించి వీడియోసే నేను తీయలేదు. కారణం ఏంటంటే మేజర్ అప్డేట్ ఎప్పుడు వస్తే అప్పుడో వీడియో తీయాలి. చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్లో డెవలప్మెంట్స్ అవి ఇవి అప్డేట్స్ చెప్పినా అంత యూజ్ ఉండదు అనే ఉద్దేశంతో నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎట్టకేలకు మనందరికీ మీ అందరికీ ఉపయోగపడే అప్డేట్ అయితే వచ్చేసింది. ఆ అప్డేట్ గురించి తెలుసుకుందాము. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో చెప్పాలి. సో అదేంటంటే మన యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ 3 ఏళ్ల క్రితము మొదలు పెట్టడానికి కారణము ఏదైనా ఉంది పరిస్థితి అంటే అది పై నెట్వర్కే. నేను పై నెట్వర్క్ ముందు నాకు తెలియదు. మొబైల్లో మైనింగ్ యాప్స్ ఉన్నాయి. కేవలం మనకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే చాలు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం మైనింగ్ చేసి డబ్బులను అర్న్ చేయొచ్చు అనే టాపికే నాకు అప్పుడు వచ్చింది. సో అప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేసేసి మైనింగ్ చేసేవాడిని. తర్వాత కొద్ది రోజులకి నాకు అనిపించింది, నేను ఇంకొంతమందికి నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు. డిగ్రీ అయిపోయి రీసెంట్గా నేను అప్పుడు ఖాళీగా ఉండేవాడిని అనమాట. సో ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ. సో అప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలి, అప్పుడు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఒక లైఫ్లో ఒక హోప్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే 6 మంత్స్ ఆ పీరియడ్లోనే చాలామంది ఎంకరేజ్మెంట్ చేశారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా బిగినింగ్ స్టేజ్ నుంచి ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను కూడా చూసి చాలా సంతోషపడతాను. సో ఆఫ్టర్ దట్ అలా మొదలైన ఈ పై యొక్క జర్నీ ఇప్పుడు ఎట్టకేలకు ఇంతకాలం అయింది. దాదాపుగా 3.5 సంవత్సరాలు అయితే పై అప్డేట్స్ ఇస్తూ వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పై అనేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇప్పుడు మీరు జాయిన్ అయినా పెద్ద ఒరిగేదేం లేదు కాబట్టి జాయిన్ అవ్వద్దు. ఓల్డ్ వాళ్ళకి చెప్తున్నాను, దాదాపుగా 5 to 6 ఇయర్స్ టైం అయితే పట్టిందనమాట. ఇప్పటికీ ఇంకా 6 ఇయర్స్ అవుతోంది. ఇప్పటికీ వీళ్ళు డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ ఇప్పటివరకు నా లైఫ్లో చూడలేదు, అంటే నేను చూడలేదని చెప్తున్నాను. 6 ఇయర్స్ డెవలప్మెంట్సే చేస్తున్నారు. వీళ్ళు తొక్కలాడడం లేదు, లిస్టింగ్ చేయడానికి తొక్కలాడడం లేదు. లిస్టింగ్ తర్వాత క్విక్ పంప్ అయ్యి తర్వాత డంప్ అయ్యి ప్రాజెక్టు అసలు గుర్తించబడకుండా అలాగలాగా 22,000 టోకన్స్లో వీళ్ళు ఒక టోకన్ లాగా ఉండాలి అని డిసైడ్ అయితే అవ్వలేదన్నమాట. వీళ్ళ ఇంటెన్షన్కి మనం ఒప్పుకోవచ్చు. కాకపోతే లేట్ అయింది అనే ఉద్దేశంతో దాదాపుగా 100% మైనింగ్ చేస్తుంటే ఇప్పుడు కేవలము 30% మంది కూడా ఉన్నారో లేదో డౌటే మైనింగ్ చేసేవాళ్ళు. సో రిమైనింగ్ వాళ్ళందరూ యాక్టివ్ అవ్వండి. సో మీకు కేవైసీస్ వీళ్ళు ప్రతి ఒక్కరికి కేవైసీస్ మాస్గా రిలీజ్ చేశారు. మీరు 2 విధాలుగా అయితే కేవైసీస్ చూసుకోవచ్చు. ఒకటి మీ పై మైనింగ్ యాప్లో మైనింగ్ బటన్ వచ్చినప్పుడు పాపప్ వస్తుంది. లేదు అంటే మీరు పై వ్యాలెట్ ఓపెన్ చేసి పై వ్యాలెట్లో చూపిస్తాను రండి అది కూడా. సో మీరు పై వ్యాలెట్ ఓపెన్ చేస్తే మీకు పై వ్యాలెట్లో సింపుల్గా మీకు పై కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ కేవైసీ అని ఉంది. దీనిపైన క్లిక్ ఇస్తే మీరు కేవైసీకి ఎలిజిబులా లేదా అనేది అక్కడ చూపిస్తుంది. మీకు కేవైసీస్ చేసుకోవడానికి వీళ్ళు January 31, 2025 వరకు టైం ఇచ్చారు. ఇంకా దాదాపుగా నెల పైన టైం ఉంది, నెల ఒక 5-6 రోజులు టైం ఉంది. సో మీరు ఎవరైనా యాక్టివ్లో లేకపోయినా పర్లేదు, ఆల్రెడీ ఓల్డ్ యూజర్స్ ఉంటే మీరు లాగిన్ అయ్యి మీ యొక్క కేవైసీని కంప్లీట్ చేసుకొని వదిలేసేయండి. నేను చెప్తున్నాను, బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి. మీరు వన్స్ కేవైసీని చేసుకొని మీరు వదిలేశారు అంటే తర్వాత వచ్చేది ఎలాగో వస్తుంది. మీరు కేవైసీనే చేయలేదు అంటే ఇన్నేళ్ళు మీరు కష్టపడి స్టార్టింగ్ నుంచి ఎంతో ఇంట్రెస్ట్ చేసి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదనేసి వదిలేసి ఉంటారు కామన్గా చాలామంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసుకున్నారు అంటే కనుక చాలా మీరు ఫ్యూచర్లో బెనిఫిట్స్ అయితే పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. సో ఇప్పుడు మేజర్లీ మనం మాట్లాడదాము. వీళ్ళు కేవైసీ టార్గెట్స్ ఎప్పటికి రీచ్ అవ్వాలని పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ చూడండి, ఎప్పుడు మనకు మెయిన్ నెట్ వస్తుంది. ఈ మెయిన్ నెట్ అనేది ఊరిస్తూ ఉందన్నమాట. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి నేను అనుకున్నా 2022లో వస్తుంది అనుకున్నా, 23లో వస్తుంది అనుకున్నా, 24లో వస్తుంది అనుకున్నా, రాలేదు. ఇప్పటికీ చాలామంది ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సో ఎట్టకేలకు వీళ్ళు క్లియర్లీ చెప్పేశారండి. నిన్న పోస్ట్ పెట్టడం జరిగింది నికోలస్ కొకాలెస్. సో దాదాపుగా ఇక్కడ ఇప్పుడు వరకు 18 మిలియన్ మెంబర్స్ కేవైసీస్ అయితే అయిపోయాయి. 50 మిలియన్ మెంబర్స్ ఉన్నారనమాట. క్రిప్టో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎంత హ్యూజ్ యూజర్ బేస్ కలిగిన ఏదైనా ఉంది అంటే కనుక అది పై నెట్వర్కే. తర్వాత టెలిగ్రామ్ బాట్స్ ఈ రికార్డ్స్ని బద్దలు కొట్టేశాయి కొన్ని. అవి అలా వచ్చి అలా వెళ్ళిపోయాయి. మనం చూడొచ్చు హమ్స్టర్ కానీ ఇలాంటివి.
సో వాటి గురించి వదిలేసేయండి. వీటిలో 18 మిలియన్ మెంబర్స్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ 2025కి ఇక్కడ చూడండి, 2025 Q1 అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ క్లియర్లీ చెప్పేశారు. మార్చ్ 14వ తారీఖు కల్లా ఎట్టకేలకు వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు పై అనేది మైనెట్ తెచ్చేస్తుంది. సో మైనెట్ తెచ్చి తేవడంతోనే వీళ్ళైతే లిస్టింగ్ చేసేస్తారు. లిస్టింగ్ తర్వాత ప్రైస్ ఎలా ఉంటుంది అని అయితే నన్ను అడగద్దు. చాలామంది మిస్లీడ్ చేస్తూ $100 ఉంటుంది, $200 ఉంటుంది, బిట్కాయిన్ వాళ్ళ అమ్మ ఇది, బిట్కాయిన్కి తోపు, బిట్కాయిన్ ఇంకా పడిపోవాల్సిందే అంటున్నారు. రియాలిటీలోకి రండి, అలా ఏం జరగదు. ఇది ఒక కామన్ ప్రాజెక్ట్. కాకపోతే దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత యూజర్ బేస్ని కలిగి ఇంత యూటిలిటీస్ని కలిగి లేదనమాట. వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేశారు. చాలామందిని వీళ్ళు టార్గెట్ చేసింది మిడిల్ క్లాస్ పీపుల్ అనమాట. మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఏ పూట కా పూట కొన్ని సరుకులు వస్తే చాలు, లేదా ఏదైనా ఇంట్లోకి మంచిగా వస్తువులు వస్తే చాలు, లేదా ఏదైనా మనము ఒక ప్రోడక్ట్ కొంటే చాలు అనే మెంటాలిటీతో ఉంటారు. అలా కొనాలి అన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా అంటే ఇండియాలో అయితే మనందరికీ తెలిసిందే, ఇండియాలో అయితే కనుక INR ఇండియా డబ్బులు కావాలి, అమెరికాలో అయితే USDT కావాలి. అలా లేకుండా ఒక ఎకో సిస్టమ్ని బిల్డ్ చేస్తూ వస్తువు మార్పిడికి ఒకే కరెన్సీని తేవాలి, అదే పై నెట్వర్క్ అని వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇది చాలా 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 వినూత్నమైన ఐడియా అనమాట. ఇప్పటివరకు ఏ క్రిప్టో కరెన్సీలో ఇలా లేదు. ఈవెన్ బిట్కాయిన్ ఇథీరియం కూడా అక్కడక్కడ బిట్కాయిన్ ఇథీరియం ATMs ఉంటాయి. జస్ట్ ఏదైనా షాపింగ్, ఏదైనా రెస్టారెంట్స్లో అట్లా వెళ్ళి బిల్లు పే చేయొచ్చు. అది రేర్గా, ఇప్పుడు 1000 రెస్టారెంట్స్ ఉంటే ఒక రెస్టారెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇలా కాదనమాట. 1000 ఉంటే దాదాపుగా 500-600 రెస్టారెంట్లు యాక్సెప్ట్ అయితే చేస్తాయి. సో ఆ విధంగా కాబట్టి ప్రైస్ అయితే ఫ్యూచర్లో బాగుండే అవకాశం ఉంది. స్టార్టింగ్లోనే లిస్ట్ అవ్వడంతోనే $1 ఉండొచ్చు, $10 ఉండొచ్చు, లేదా $30 ఉండొచ్చు, లేదా $50 వెళ్ళొచ్చు. ఇదంతా యూజర్ బేస్ని బట్టి ముందుకైతే వెళ్తుంది. తర్వాత తగ్గినప్పటికీ కూడా మీకు ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఒక 5 నుంచి ఒక 6-7 ఏళ్ళ తర్వాత మీరు వెనకల తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర కనీసం ఒక 1000 పై కాయిన్లు ఉన్నాయనుకోండి, అవి మీరు లిస్ట్ అయిన తర్వాత కొంటారా, ఇప్పుడు కొంటారా, మైనింగ్ మిస్ అయ్యానమ్మా అనేసి బయట కొన్ని మీడియేటర్ లాగా ఉండి చేస్తున్నారు, అలా కొంటారా మీ ఇష్టము. ఒక 5 ఏళ్ళు మీరు హోల్డ్ చేయగలిగితే వెనకల తిప్పి మీ పిల్లలు కూడా మిమ్మల్ని తలుచుకునే విధంగా ఉంటుంది అనమాట. ఈజీగా ఒక్కొక్క కాయిన్ ఎంత లేదన్నా కూడా $100, $200, $300, $500 కూడా వెళ్ళచ్చు. అంతా క్రిప్టోలో ఏదైనా జరగచ్చు. సో ఎందుకంటే వీళ్ళు దీని వెనకాల చేసిన డెవలప్మెంట్సే కారణము. మొత్తానికి నేను ఫైనల్లీ చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఇప్పుడు వరకు 18 మిలియన్ KYCs అయిపోయాయి. వీళ్ళు ఇంకా దాదాపుగా 10 మిలియన్ యూజర్స్వి KYCs అయిపోగొట్టాలి అనేసి టార్గెట్ పెట్టుకున్నారు 2025కి మార్చ్ కల్లా. డైలీ ఇప్పుడు 2 లక్షల KYCs దగ్గర ప్రతి ఒక్కరికి ఇస్తున్నారనమాట. జరుగుతున్నాయి అన్ని మాస్ అడాప్షన్గా. ఒక 2 లక్షల KYCs పాస్ అయితే అవుతున్నారు. ఇంకా పెంచుకుంటూ వీళ్ళు వెళ్ళాలి అని చూస్తున్నారు అనమాట. సో మీరు ఇంకా KYC చేయకపోతే చేసుకోండి. ఆశలు అయితే వదులుకోవద్దండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎప్పటికైనా తోపు ప్రాజెక్టే. దీన్ని తలదన్నేది వేరే ప్రాజెక్ట్ లేదు ఇప్పుడు వరకు, రాదు కూడా. బట్ లేట్ అయింది కాబట్టి చాలామంది నిరుత్సాహపడుతున్నారు. సో ఆ నిరుత్సాహాన్ని వదిలేసుకోండి. ఇప్పుడు KYC మైన్నెట్ కూడా తెలిసింది కాబట్టి మీరు మైనింగ్ చేయకపోయినా పర్లా, ఫైనల్లీ KYC చేసుకోండి. ఇట్లా 2 లక్షల KYCs పర్ డే వస్తున్నాయి. వీళ్ళు టార్గెట్ అయితే ఇంతకు పెట్టుకున్నారనమాట. ఓపెన్ మైన్నెట్ రాగానే వీళ్ళు మాస్ అడాప్షన్ తీసుకురావడానికి ట్రై చేస్తారు. సో అదే పనిగా సప్లై ఇప్పుడు చాలా తక్కువ ఉంది. ఇంకా ఎక్కువ యూజర్లకి మైగ్రేషన్ కూడా రిలీజ్ చేస్తారండి. మైగ్రేషన్ అవ్వలేదు బ్రదర్ మాకు, మా పరిస్థితి ఏంటి అని అనుకోవద్దు. మైగ్రేషన్ కూడా రిలీజ్ చేస్తారు. ఒకటి, ఇప్పుడు మీరు ఇంకా KYC చేయలేదు, చెక్ లిస్ట్ ఇంకా మేము మొదలు పెట్టలేదు అనే వాళ్ళు లాకప్స్ మీరు 6 monthsకి కానీ లేదా 6 weeksకో సంథింగ్ ఉంటుంది, 6 weeksకో పెట్టుకోండి. లేదా 0 weeks పెట్టేసి మ్యాక్సిమం లాకప్ అయినా పెట్టండి. మీరు పొరపాటున 3 years 1 year అని పెట్టద్దు. మీకు 3 years 1 year అని పెడితే మీరు KYC ఈరోజు ఇప్పుడు December 25th మీది KYC అయిపోయింది అనుకోండి, 3 years లాకప్ పెడితే మీకు 25, 26, 27 2027 డిసెంబర్లో రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మీది KYC అయిపోతుందో అప్పుడే మీకు మీ యొక్క మైగ్రేషన్ అవుతుంది కదా, అప్పుడు మీకు డేట్ అనేది క్యాల్కులేట్ అవ్వడం మొదలు పెడుతుంది. సో చాలామంది ఎప్పుడో 6 నెలల క్రితమో 1 year క్రితమో లాకప్ చేస్తుంటారు. వాళ్ళకి అప్పటి నుంచి టైం అనేది కౌంట్ అవ్వదు. మళ్ళీ ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. సో ఇంకా పై నెట్వర్క్ రిలేటెడ్ మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేజర్లీ చాలామంది అడిగే ఇంకా ఫైనల్ డౌట్ ఏంటంటే, బ్రదర్ మాది నేమ్ చేంజ్ ఉంది,
బ్రదర్ మేము కేవైసీ చేసిన చాలా టైం నుంచి హోల్డ్‌లో ఉంది. మాది ఇంకా స్టేటస్ అనేది ఇంకా చూపించడం లేదు. ఇట్లా అడిగే వాళ్ళు ఏం చేస్తారంటే పై నెట్వర్క్ మైనింగ్ యాప్ ఓపెన్ చేసి మీరు సైడ్స్‌కి ఇక్కడ పై నెట్వర్క్‌లో చార్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది. దానిపైన క్లిక్ చేసి తెలుగు చార్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది. ఆ తెలుగు చార్ట్స్‌లోకెళ్తే మీకు అక్కడ మోడరేటర్స్ ఉంటారు. పై నెట్వర్క్‌కి సంబంధించి ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారనమాట. అక్కడ నేనున్నప్పుడైతే ఒక 1 ఇయర్ బ్యాక్ చూశాను. క్రాంతి అనేసి ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారు అక్కడ మోడరేటర్స్. వాళ్ళకి అడగండి డౌట్స్ మీకు క్లారిటీగా చెప్తారు. దాని సమస్యకి పరిష్కారం ఏంటి అనేది కూడా మీకు చెప్తారు. సో, ఈ వీడియోతో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయని అనుకుంటున్నాను. పై నెట్వర్క్ గురించి మళ్ళీ రిలేటెడ్ వెంటనే వీడియోస్ అయితే రావు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. వెళ్లి జాయిన్ అవ్వండి. సో, ఆఫ్టర్ మీకు పై నెట్వర్క్ అనే కాదు ఇతర నెట్వర్క్స్ గురించి, ఇతర మైనింగ్ యాప్స్ గురించి మీకు పిన్ టు పిన్ అప్డేట్స్ అనేది మనము ఇస్తూనే ఉంటాం. ఇట్స్ యువర్ చందు. అంటిల్ దెన్ బాయ్.